ప్రస్తుతం 8వ తారీఖు ఆగస్టు నాడు ఒక మహిళా మృతదేహం గుర్తుపట్టని స్థితిలో సగం కాలిపోయినటువంటి డెడ్ బాడీ ఇక్కడే లభ్యమైంది. అక్కడి నుండే ఏదైతే భూంపల్లి గ్రామానికి చెందినటువంటి రజిత హిస్టరీ కొంతగా బయటపడడానికి ఈ శవమే కారణమైంది. ఇక గతంలో అచ్చుమాయిపల్లికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో ఒక శవాన్ని తగలబెట్టి దాని తర్వాత దానికంటే ముందు ఒక మహిళ మెడలో ఒక పుస్తల తాడును లాగుతూ ఆ మహిళను నెత్తిపైన అలాగే ముఖపైన ఇష్టానుసారంగా బాది అక్కడ నుండి పరారైనటువంటి సంఘటన. ఇది కూడా పూర్తి స్థాయిలో శవం కాలిపోయి ఉంటే ఎట్లాంటి ఆచూకులు కానీ ఎట్లాంటి ఆనవాళ్ళు కానీ లేకుండా పోతాయి, నిస్వేచ్ఛగా గ్రామంలో తిరగచ్చు అని చెప్పేసి ఊహించింది ఆ రజిత. దాని తర్వాత అనుకోని సంఘటనలు సీసీ కెమెరా ఫుటేజ్లో లభ్యమైనటువంటి దృశ్యాలు రజితను పట్టించాయి. దాని తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. నిన్న మొన్నటి వరకు మా మధ్యలోనే స్వేచ్ఛగా తిరుగుతూ నవ్వుతూ మాట్లాడిస్తూ మా అందరి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నటువంటి మహిళ ఒక హంతకురాలా అని చెప్పేసి ఆ కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇదంతా కూడా 2 రోజులుగా ఒక చర్చగా మారింది. రాష్ట్రంలో ఇట్లాంటి హత్యలు ఒక మహిళ ఒక మంగళసూత్రం కోసం బంగారం కోసం చేసినటువంటి ఘటనలు చాలా రేర్గా ఉన్నాయి. ఇది బయటపడేసరికి పోలీసులే అవాక్కయ్యారు, షాక్కు గురయ్యారు. అక్కడ చంపినటువంటి ప్రదేశం రోడ్డుకే ఉంది, ఇక్కడ కాల్చివేసినటువంటి ప్రదేశం రోడ్డుకే ఉంది. అంటే రోడ్డు పైన స్వేచ్ఛగా ఒక మహిళను చంపేసి మరో ప్రాంతానికి దాదాపు ఇక్కడికి 9 కిలోమీటర్ల మేర ఇక్కడి వరకు శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ అది కూడా దట్టు ఎక్సెల్ పైన ఎవరి సహాయం లేకుండా తల్లి కొడుకు మాత్రమే శవాన్ని ఇక్కడి వరకు మోసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మొత్తానికి సీసీ కెమెరా ఫుటేజ్లు ఆ మహిళ దోషిని పట్టించి వేశాయి. మరి పోలీసులు ఏమని చెప్తా ఉన్నారు? గతంలో ఆధారాలు దొరకలేవు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ మహిళ కనుక ఇప్పుడు ఈ వాస్తవాలను బయట పెట్టి ఉండకపోతే, అంటే ఈ ఒక మహిళనే చంపేసిన అని చెప్పేసి గతంలో చేసినటువంటి క్రైమ్స్ను బయట పెట్టి ఉండకపోతే రేఖ కుటుంబ సభ్యులు ఇంకా ఎవరితోనో పరారులో ఉంది నా భార్య అని చెప్పేసి వాళ్ళ భర్త వెతుకులాటలో ఉంటుండే. గత సంవత్సరంలో జరిగినటువంటి చైన్ స్నాచింగ్ ప్రస్తుత సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి భార్య దాదాపుగా ఆ సంఘటనని మర్చిపోవడానికి దగ్గరికి వచ్చింది. సో పోలీసుల నిఘా నేత్రాలు ఎంత మేరకు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటే ఈ సంఘటనను చూస్తే అద్దం పట్టినట్టుగా అనిపిస్తాం. దాదాపు 1 year కింద ఒక చైన్ స్నాచింగ్ చేసి 3 నెలల క్రితం ఒక మహిళను చంపి తగలబెట్టి ఆనవాళ్ళు లేకుండా చేసి యథావిధిగా గ్రామంలోనే నివసిస్తూ టీ హోటల్ను నడిపిస్తూ మళ్ళా మొన్న 10 రోజుల క్రితం మరొక మహిళను చంపేసి రోడ్డుకు పక్కనే తగలబెట్టింది. లేదా ఇదే మార్గాన వెళ్తూ ఉంటే రామక్కపేట ప్రాంతం అంతా దాటినాక అడవి ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో తగలబెట్టే ప్రయత్నం చేసిందని కూడా సమాచారం వినిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో అంతకు ముందు రోజు ఏదో ఫెస్టివల్ ఉండి ఆ గ్రామం దాటే ముందు ఏదన్నా బయటపడుతుందో లేదంటే ఆధారాలు ఏమైనా దొరుకుతాయో అనే భయమో లేదంటే అక్కడి వరకు వెళ్ళడం ఏంది, ఇక్కడనే పూర్తి స్థాయిలో శవాన్ని తగలబెట్టి పెడితే ఇక్కడ చూసే వాళ్ళు ఉండరు, ఎట్లాంటి ఆచూకులు దొరికాయి, ఇంకా నన్ను ఎవరు ఏం చేస్తారులే అన్న ఒక భయం లేని పోలీసుల వ్యవస్థ పైన పగడ్బందీగా నమ్మకం ఉంది ఆమెకు, నన్ను దొరకబట్టుకోలేరు అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితిలో ఈ ప్రాంతం అంతా కూడా ఇలా నిజంగా ఒక ఆశ్చర్యానికి గురవుతూ ఉంది. ఒక మహిళ ఒక కొడుకు సహాయంతో ఇద్దరే కలిసి ఇట్లాంటి మర్డర్లు చేయడం, పోలీసులకు కూడా ఆచూకీ దొరకకపోవడం, అంటే ఇవి 2 మర్డర్లేనా ఇంకేమైనా చేసి ఉందా గతంలో అని చెప్పేసి అంటే భర్త పైన కూడా మర్డర్ అటెంప్ట్ చేసింది. దానికి ముందు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోయారు. ఆ చావు కారణం ఎవరికి కూడా తెలియదు. సరే అది ఏదో సాధారణంగా చనిపోయింది అని చెప్పేసి చాలామంది భావించరు. ఈ మధ్యకాలంలో భర్త పైన హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేయించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా దాదాపు 10 లక్షలు కోటికో చేయించిందంట. నిజంగా ఇది ఇట్లనే ఈ హత్యల పరంపర ఇట్లనే కొనసాగి ఉంటే ఆ భర్తను కూడా చంపేసి చివరిగా ఆనవాళ్ళు లేకుండా చేసి ఆ డబ్బు ఆ ఇల్లు నమ్ముకొని పరారయ్యేదేమో. కొడుకును ప్రయోజకుని చేయాలని చెప్పేసి ప్రతి తల్లి చూస్తారు. కానీ ఈ తల్లి కొడుకును ఒక ఎవరికి దొరకనటువంటి పగడ్బందీగా ఒక బందోబస్తు కిల్లర్ని చేయాలని చెప్పేసి తల్లి అనునిత్యం ప్రయత్నం చేసి ఇంట్లోనే జిమ్ను ఏర్పాటు చేసింది. ఆ దృశ్యాలన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో చూసిరు.
ఇట్లాంటి తల్లులు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? మరి అంత ఆమె సైకోగా అంత కిల్లర్గా మారడానికి గల కారణం ఏంది? డబ్బు ఒక్కటేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సరే, తల్లి కొడుకు కలిసి ఇంత హత్యలు చేసిర్రు అంటే వీళ్లకు ఎవరు ఆదర్శం? వీళ్ళకి ఈ మార్గాలు చూపించిన వాళ్ళు కావచ్చు, లేదంటే వీళ్ళకు ఎవరైనా సపోర్ట్గా ఉన్నారా అనే అనుమానాలు కూడా ఇంకా బలంగా ఉన్నాయి. ఇంకా కూడా ఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి సిఐ గారు చెప్తా ఉన్నారు. ఇంకా ఆధారాలు లేదంటే ఇంకా అనేకం బయటకు వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇంకా విచారణ కొనసాగిస్తూ ఉన్నామని చెప్పేసి ఏసీపీ గారు అలాగే నిన్న సిపి గారు చెప్తా ఉన్నారు. అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా లిస్టు? అంటే ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళే 3 బాధితులు ఉంటే ఇంకా వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో భర్తతో గొడవపడి తల్లిగారి ఇంటిలోనే నివాసం ఉన్నటువంటి ఈ రజిత ఇంకేమైనా హత్యలు అక్కడ కూడా ఇట్లాంటివి ఏమైనా పాల్పడిందా అనే ప్రశ్నలు కూడా బలంగా లేవనెత్తుతూ ఉన్నాయి. అలా కుటుంబంలో వాళ్ళ సొంత వదినైనటువంటి మహిళ ఎట్లా చనిపోయిందో ఎవరికి తెలియదు. ఈమె చంపిందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు మళ్ళా మొదటికి వస్తూ ఉంది. ఆ దిశగా కూడా ఏమైనా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయా అనేది కూడా ఎంక్వైరీ పరిస్థితిలో ఆ రిపోర్ట్లు కూడా బయటకు రాబోతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాంటి ఎంక్వైరీ కూడా ఆ తీవ్ర స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే రోడ్ అంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఇంత పగడ్బందీగా అంటే అవి గమనించలేదా? అనునిత్యం క్రైమ్ వీడియోలు చూస్తూ కొడుకును ప్రేరేపిస్తూ కొడుకును కిక్ బాక్సింగ్ నేర్పిస్తూ ఒక హంతకునిగా తయారు చేసినటువంటి రజితకు ఈ సీసీ కెమెరాలు అంతు పట్టలేదా, లేదంటే ఇందులో చిక్కిపోతాను అని చెప్పేసి ఆలోచన తట్టలేదా అనేటువంటి ప్రశ్నలు కూడా బలంగా బయట వినిపిస్తూ ఉన్నాయి. సరే, చూద్దాం మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. చంపిన ప్లేస్ ఇది, ఎక్కడైతే మొదలుపెట్టి ఫస్ట్ కిల్లింగ్ అక్కడ చేస్తుంది, ఇక్కడ దూర ప్రాంతాలకు తీసుకొచ్చి తగలబెడతా ఉంటుంది. ఇది ఆమె దినచర్యగా మారిపోయింది నాకు తెలిసి. బహుశా కొడుకు అండర్ 16, ఆయన 16 17 అంటూ ఉన్నారు. అతను నిజంగా ఆ ప్రాక్టీసు ఒక పోలీస్కో లేదంటే ఆర్మీ సెలక్షన్స్కో చేసి ఉంటే ఖచ్చితంగా ఒక సిఐఓ లేదంటే పై ఆఫీసర్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. చాలా నాలెడ్జ్ ఉంది. ఏదైనా చదివితే లేదంటే ఏదైనా బట్టి పడితే బలంగా దాంట్లో చొచ్చుకుపోతాడు, చాలా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తాడు అని చెప్తాను. మరి అట్లాంటి కొడుకును బాల్యం నుంచి ఒక హంతకునిగా చేసినటువంటి తల్లికి ఎట్లాంటి శిక్ష వేయనో ప్రజలే నిర్ణయించుర్రి. ఈ సమాజం, ఈ చట్టాలు ఎట్లాగో చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్తారు. మరి ప్రజల నిర్ణయాలు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నటువంటి ప్లేస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.